మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీడియా వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు. ఇంతకుముందు ఇన్ని పథకాలు ఉన్నాయా? ప్రతి పథకం ఇంటికి వస్తుంది. మహిళలకి అసలు అంతకుముందు లోన్లని అవన్నీ తీసుకొని తీర్చలేక బంగారాలు తాకట్టు పెట్టుకొని ఏడిసి రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అసలు పిల్లల దగ్గర చదువు దగ్గర నుంచి 25 సంవత్సరాలు దాటిన మహిళల వరకు కూడా ఎన్నో పథకాలు మహిళలకు వస్తున్నాయి. ఇంకా పాలన ఎట్లా ఉంటుందని చెప్పి జనాలే ఎంత ఆనందంగా వాళ్ళందరూ. ఇప్పుడు మీరే చెప్పారు కదా, కర్ణాటకలో బెంగళూరు ఉంది, చెన్నై వాళ్ళు అది ఉందని చెప్పి. మన ఆంధ్ర వాళ్ళు మూడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేపు వైజాగ్ ఉంది, నెల్లూరు ఉంది, అలాగే విజయవాడ ఉంది. 3 రాష్ట్రాల అభివృద్ధి, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందే విధంగా ప్రణాళిక సిద్ధమవుతుంది. త్వరలో కార్యరూపణ వస్తే అప్పుడు మీరే చెప్తారు. అన్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీడియా వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు. ఇంతకుముందు ఇన్ని పథకాలు ఉన్నాయా? ప్రతి పథకం ఇంటికి వస్తుంది. మహిళలకి అసలు అంతకుముందు లోన్లని అవన్నీ తీసుకొని తీర్చలేక బంగారాలు తాకట్టు పెట్టుకొని ఏడిసి రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అసలు పిల్లల దగ్గర చదువు దగ్గర నుంచి 45 సంవత్సరాలు దాటిన మహిళల వరకు కూడా ఎన్నో పథకాలు మహిళలకు వస్తున్నాయి. ఇంకా పాలన ఎట్లా ఉంటుందని చెప్పి జనాలే ఎంత ఆనందంగా ఉన్నారో మీరందరూ చూస్తున్నారు కదా. అలా ఈ నవరత్నాలు, సంక్షేమ పథకాలు ప్రజలకి మంచి చేస్తున్నాయంటారా? మంచి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఎత్తున్నప్పుడు మంచి చేయకుండా ఏంటిది అది? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఎన్నో వెసులుబాట్లు వచ్చినాయి. అలాగే నవరత్నాల్లో మొత్తం అన్నీ ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అవన్నీ మేనిఫెస్టోలో 95% అమలు చేసింది ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో మన జగన్మోహన్ రెడ్డి. ప్రజలు హర్షం కాక వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అన్నగారు, ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఎలా ఉందంటారు? మహా అద్భుతంగా ఉంది. అంతకుముందు సపోజ్ ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఇంకో ట్యాక్స్ కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు వచ్చినప్పటికి కట్టించుకొని లేట్ అయ్యి ఎండల్లో తిరిగి అంతకుముందు మీరు చూసే ఉంటారు కదా, లైన్లో నుంచొని కట్టలేక ఇబ్బంది పడి ముసలి వ్యక్తులు కింద పడిపోయి నానా ఇబ్బంది పడేవాడు. ఆ వ్యవస్థ లేదు. ఇప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చి మనకు వర్క్ చేసి పెడుతున్నారు. అలాగే రేషను మన ఇంటికి వచ్చి ఇది చేస్తున్నారు. లైన్లో నుంచొని క్యూలో నుంచొని పడిపోయి ఎండల్లో పడిపోయి నీళ్లు దొరక చాలా ఇబ్బందులు పడేవాడు. అలాంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు మన ఇంటి దగ్గరికి వచ్చి అన్నీ పౌర సరఫరాలు కానీ, మనకి నిత్యావసర కానీ, ఏదైనా పిల్లలు చదువుకున్న సర్టిఫికేట్లు కానీ, డ్వాక్రా రుణాలు కానీ, ప్రస్తుతానికి టిట్కో ఇళ్ళు ప్రతి ఇంటికి వచ్చి లాగిన్ చేసుకుని వెళ్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి అన్న? గుడివాడలో రోడ్లు కొంచెం సర్లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దానికి ఏమంటారన్నా? వాస్తవంగా ఉంటాయండి. అన్నీ ఒకేసారి నిజంగానే ఒకేసారి అన్నీ అయిపోతాయి. గ్రాడ్యువల్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మన ఓవర్ బ్రిడ్జి పైనుంచి పార్పుడు వరకు రోడ్డు వేస్తున్నారు. తర్వాత అది అవగానే మొదలవుతాయి. అన్నీ ఒక్కొక్క నిదానంగా వెళ్తాయి. ఏదో అది ఒక్క కారణం చూపించడం కరెక్ట్ కాదు కదా. నిదానంగా జరుపుకుంటూ వెళ్తాయి. ఇంకొక 5-6 నెలల్లో మొత్తం గుడివాడ సుందరవనంగా మారిపోతుంది. ఆల్రెడీ ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. బస్ స్టాండ్ గ్యారేజ్ అయిపోయింది. డిపో స్టార్ట్ అవుతుంది. రేపు నెలాఖరుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద టిట్కోయిలు 10,000 టిట్కోయిలు ఇస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరగకపోయినది ఎక్కడ? ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ అయిపోయింది. ఇంకేం జరగలేదు. ఊరికనే ఏదో చెప్పుకుంటాక అది జరగలేదు ఇది జరగలేదు అంటారు. కానీ గుడివాడలో కొడాలి నాని ఢీ కొట్టేవాడు ఎవడో లేడు. అన్న, గుడివాడలో నెక్స్ట్ ఎమ్మెల్యే కొడాలి నాని గారే అని చెప్పుకోవచ్చు అంటారు ప్రజలు? కళ్ళు మూసుకొని బల్ల గుద్ది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అవినీతి లేని నిస్వార్థ ప్రజాసేవకుడు కొడాలి నాని. ఇక చూడండి మీరు, మొత్తం ట్యాంకులు ఎన్నో ఉన్నాయి. 10 ట్యాంకులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కొడాలి నాని అన్నకి ధీటుగా మరో పవర్ఫుల్ లీడర్ లేక కొడాలి నాని అన్న ఎమ్మెల్యేనా, లేకపోతే నిజంగానే ఆయన పనితీరుని చూసే ఓట్లు వేస్తారంటారా? పని చూసి ఓటేస్తున్నారు. ఆ పనితీరుని చూసి ఇతర వ్యక్తులు ఎవరు పెట్టాలని తెలియక వీళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొడాలి నాని ఇక్కడ ఆయన ఉన్నంతకాలం, ఆయన కావాలనుకున్నకాలం పర్మనెంట్ ఎమ్మెల్యే గుడివాడలో కొడాలి నాని. ఆయనకి సమానంగా నారావారు రాని, లేకపోతే వీళ్ళు రాని, ఎవరు వచ్చినా కానీ నానికి ధీటుగా ఎవరో సరిపోరు. అన్న, నాని అన్నగారు కొంచెం మాట తీరు కానీ ఇవన్నీ గుడివాడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది అని బయట ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గుడివాడ బయట ప్రజలు దానికి ఏమంటారు?
అసలు ఇక నియోజకవర్గంలో ప్రజలు దేవుళ్ళలాగా చూస్తారు ఆయన్ని. బయట ప్రజలంటే ఇప్పుడు ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు కొడాలి నాని. ఇప్పుడు చిన్నపిల్లగాడి నుంచి అమ్మ చెల్లి అని సంబోధిస్తాడు ఆయన. ఎవరు వెళ్ళినా ఇంటికి వెళ్ళినా కానీ చిన్నపిల్లలు అయితే అసలు ఆయన వదలరు. అలాగే గడపడుకు పాదయాత్ర చేస్తూనే ప్రతి ఇంట్లో ఆప్యాయంగా పలకరించి గంటలు గంటలు కూర్చోబెడుతున్నారు. అలాంటిది ఏదో బయట వాళ్ళు ఏదో నాని మాట తీరు బాగోదు లేదా గడ్డ వేసిన రౌడీలాగా ఉంటాడని ఊరినే పిచ్చి అపోహ వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు. నాని గారితో పరిచయం ఉన్నవాడు ఎవడో కూడా వాళ్ళు కనబడితే 4 సంవత్సరాలు పెట్టిన పేరు పెట్టి ఆప్యాయత పిలిచే మనస్తత్వం కొడాలి నాని గారిది. అన్న మరి ప్రస్తుతం కొడాలి నాని అన్నగారు మంత్రి అయినప్పటి నుంచి ప్రజల్లోకి కొంచెం కనపడడం లేదు అని ప్రజల దగ్గర ఒక అపోహ ఉంది. దానికి ఏమంటారన్నా? ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఇప్పుడు గుడివాడలో ఉంటే కుదరదు. రాష్ట్రానికి మంత్రి అన్ని ఊర్లు అన్ని జిల్లాలు పర్యటించాలి. దానివల్ల కొద్దిగా ఇది అవుతుంది. అందుకోసం ఆయన అందుబాటులో లేడని చెప్పి అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి అక్కడ శశిభూషణ్ గారు ఆయన్ని ఒక ఆయన ఇన్ఛార్జ్గా పెట్టి సమస్యలు పరిష్కరించమన్నారు. ఆయన అందుబాటులో ఉన్నప్పుడు జనాలు రోజు పొద్దున పూట కలుస్తూ ఉంటాడు. ఇప్పుడు అభిమానులు ఏదైనా ఫంక్షన్లకు కానివ్వండి లేదన్నా ఓపెనింగ్లు కానీ అన్నిటికీ అందుబాటులోనే ఉంటాడు. ఊరినే వాళ్ళు అపోహ. ఇప్పుడు నెల మొత్తం కూర్చొని ఉండాలంటే కుదరదు కదా. కొద్దిగా పనులు ఉన్నప్పుడు బయటికి వెళ్తారు. తర్వాత అందుబాటులో అక్కడ ఒక ఆఫీస్ అనేది పెట్టారు. అందుబాటులో ఆయన ఉంటాడు. ఆయన తరపున శశిభూషణ్ గారు ఉంటారు. ఇంకా సిబ్బంది ఆఫీస్ సిబ్బంది ఉంది. ఆ వచ్చిన వాళ్ళకి పని చేసి పెడతారు. అన్నగారు అన్న ఈరోజు యువగలం 100వ రోజు, నారా లోకేష్ గారి పాదయాత్ర యువగలము 100వ రోజు ఈరోజు, దానిపైన ఏమి స్పందిస్తారు? ఏది ఏముందో బుడబొక్కల సంఘాల వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రోడ్డు ఉంటే బజ్జీలు తినకుండా పునుగులు తినకుండా వాళ్ళు చేతుల్లో ఆడుకుంటూ వెళ్ళిపోతాం సరిపోతుంది. యువగళం ఉద్దేశం ఏముంది? ఇప్పుడు ఏముందని ఇప్పుడు కొడాలి నాని గారు చేశారు లేకపోతే జగన్మోహన్ ఇప్పుడు మా కొడాలి నాని గారు పాదయాత్ర చేశారు. 10,000 మందికి ఇళ్ల పట్టాలు కావాలని ఒక కాన్సెప్ట్ ఒక ఎయిమ్తో బయలుదేరాడు ఆయన. ఈయన ఏముందని బయలుదేరాడు? మీకు అన్ని పథకాలు వస్తున్నాయి ఓట్లు వేద్దని చెప్పగలుగుతున్నాడా? ఏదో వెళ్తున్నారు. అదంతా ఇప్పుడు బుడబొక్కల జంగాల వాళ్ళు వెళ్ళినప్పుడు మోత కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అట్టాగే వాళ్ళ 10 మంది వెళ్తూ ఉంటారు. ఉండే ఎవరైనా చేయొచ్చు కదా, చేయనే ఉండే. అన్న ఇప్పుడు కర్ణాటకలో ఉండే ప్రజలు మాకు బెంగళూరు ఉంది అంటారు, బెంగళూరు ఉంది అంటారు. తెలంగాణ వాళ్ళు మాకు హైదరాబాద్ ఉంది అంటారు. తమిళనాడు వాళ్ళు మాకు చెన్నై ఉంది అంటారు. అట్లా ఆంధ్ర ప్రజలు మరి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళందరూ ఇప్పుడు మీరే చెప్పారు కదా, కర్ణాటకలో బెంగళూరు ఉంది, చెన్నై వాళ్ళు అది ఉందని చెప్పి. మన ఆంధ్ర వాళ్ళు మూడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేపు వైజాగ్ ఉంది, నెల్లూరు ఉంది, అలాగే విజయవాడ ఉంది. 3 రాష్ట్రాల అభివృద్ధి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందే విధంగా ప్రణాళిక సిద్ధమవుతుంది. త్వరలో కార్యాచరణ వస్తాయి. అప్పుడు మీరే చెప్తారు. లైక్ కర్నూలు, వైజాగ్, అమరావతి ఈ 3 కూడా డెవలపింగ్ అవ్వలేదు అని, ఒకటి కట్టడానికే డబ్బులు లేవు కదా, మరి 3 ఎట్లా కడతారు అని ప్రజల అభిప్రాయం. దానికి ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మీరు ఇన్ని పథకాలు చూసారా? అప్పుడు లేని డబ్బులు ఇప్పుడు ఎక్కడైతే చట్టం దాని బంద్ అది చేసుకెళ్ళిపోతున్నలాగా ప్రభుత్వం ఇప్పుడు అవినీతి లేదు. అవినీతి లేనప్పుడు ఎంత సొమ్ము అయినా కానీ ఖర్చు పెడతానికి ఉంటుంది. అవి డెవలప్ అవుతే మీరు చూస్తారుగా. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎటువంటి రాజధానులు మీరు చూస్తారో మీరే చెప్తారు, మేమే చూస్తాం.